శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది శ్రీరాముని జన్మదినోత్సవంగా మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవంగా జరుపుకోబడుతుంది. మరి ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం అందరిలో ఉంది. కారణం నవమి తిథి 2 రోజులు రావడమే. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు శ్రీరామనవమి జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం ముహూర్తం పునర్వస్తు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల వేళ అభిజిత్ ముహూర్తం శ్రీరాముడు జన్మించాడు. స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ పరాభనామ సంవత్సరం వసంత ఋతువు 2026 మార్చ్ 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు ప్రారంభమై 2026 మార్చ్ 27 మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాలకు తిథి ముగుస్తుంది. మన హిందూ శాస్త్ర ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దానినే పండుగ పర్వదినంగా కొనియాడటం జరుగుతుంది. అందుకే భద్రాద్రి రామయ్య 2026 మార్చి 27వ తారీఖున కళ్యాణానికి ముస్తాబవుతున్నాడు. శ్రీరామనవమి ఎందుకు జరుపుకోవాలి అంటే ఈ పండుగ వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది శ్రీరామ జననం. త్రేతాయుగంలో అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠించటానికి శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముడిగా అయోధ్యలో దశరథ మహారాజు కౌసల్యాదేవులకు జన్మించాడు. ఆ పవిత్ర జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. ఇక రెండవది సీతారాముల కళ్యాణం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా భద్రాచలంలో ఆ రోజునే సీతారాముల వివాహం జరిగినట్లు భావించి సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. భక్తులు ఈ వేడుకను లోక కళ్యాణార్థం జరుపుకుంటారు. ఇక మూడవది ధర్మస్థాపన. రావణ సంహారం ద్వారా దుష్ట శిక్షణ చేసిన రాముడు ఒక ఆదర్శ పురుషుడుగా ఎలా జన్మించాలో లోకానికి చాటి చెప్పిన సందర్భమిది. రాముల వారికి పెట్టే నైవేద్యంలో కూడా వైవిధ్యం ఉంది. అదేమిటంటే ఎండాకాలం ప్రారంభంలో వచ్చే ఈ పండుగ నాడు శరీరానికి చలవ చేసే పెసరపప్పుతో చేసే వడపప్పు మరియు బెల్లం, మిరియాల పొడి, నీరుతో చేసే పానకం ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఉపవాసంగా ఉన్నవారు ఇవి ప్రసాదంగా తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగలకుండా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. శ్రీరామ పట్టాభిషేకం కూడా కొన్ని ప్రాంతాల్లో నవమి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీరామనవమి ఎప్పుడు ఎలా జరుపుకోవాలో తెలుసుకున్నాం కదా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.